ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కంటెస్టెంట్ గా శ్రీకారుణ్య వస్తుంది ఫ్రమ్ లిటిల్ రేంజర్స్. ప్లీజ్ వెల్కమ్. భలే అందంగా వచ్చావు కారుణ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ఏ సాంగ్ చేయబోతున్నావు? క్లాసికల్ చేయబోతున్నా అన్నయ్య. క్లాసికల్ అంటే అందరిలా కాదు, స్పెషల్ గా చేయబోతున్నా. స్పెషల్ గా? ఏ స్టేట్ కి సంబంధించింది? తమిళనాడు అన్నయ్య. సరే, స్పెషల్ ఏంటి? మీరే చూడండి అన్నయ్య. చూడాలి. సరే అయితే ఆల్ ది బెస్ట్, బాగా చేయి. సరేనా? ఓకే అన్నయ్య. స్టార్ట్ మ్యూజిక్. భరతనాట్యం తమిళనాడుకు సంబంధించిన సంప్రదాయ నృత్య శైలి భరతనాట్యం. భావ రాగ తాళముల సమన్వయం కాబట్టి దీనికి భరతనాట్యం అని పేరు. దీనినే పూర్వం తంజావూరు నాట్యం, దాసి ఆటం, సాదిర్, చిన్నమేళం అని కూడా అనేవారు. హస్త విన్యాసంతో పాటు అభినయానికి ప్రాధాన్యత కలిగిన నృత్యం ఈ భరతనాట్యం. భరతనాట్యం అభినయంలోని ముఖ కవళికలు ప్రస్ఫుటంగా ఉంటాయి. కాలిని చేతిని అనుసరించి నర్తించినట్టే హస్తం చూపే అర్థానికి హావభావాలు తోడవుతాయి. తమిళ దేశాల్లో దేవదాసి ప్రదర్శించు దాసి ఆటయే ఈ భరతనాట్యం. Nam
No, 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 no,
రియల్లీ న్యూ క్లినిక్ ప్లస్ ఆర్ట్ ఆఫ్ ఫైట్ జూనియర్స్ అందరూ కూడా గాడ్ గిఫ్టెడ్ కిడ్స్ అంతే. ఇంకా వాళ్ళకి టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి నేర్చుకుంటే రావచ్చు, కానీ వీళ్ళకి పుట్టుకతోనే వచ్చేసింది డ్యాన్స్. అందుకోసమే అంటే ఒక డ్యాన్స్ అనేది ఒక పద్ధతితో 2 పద్ధతుల్లో చేయగలరు. కానీ కారుణ్య అండ్ మిగతా వాళ్ళు కూడా ఈరోజు కారుణ్య చేసింది కాబట్టి కారుణ్యాన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. అసలుకి ఎలాంటి డ్యాన్స్ చేసింది, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కష్టపడితే వస్తుందో నాకు అర్థం కావట్లేదు. నిజంగా కారుణ్య దాని మీద చేయటమే కష్టం అనుకుంటే నీ తల మీద ఉంది చూసావా, అంత చిన్నది పెట్టుకొని నేను అనుకున్నాను చిన్నపిల్ల కదా అంటించుకుందేమో తలకి అనుకున్నాను. ఎప్పుడైతే అది బ్యాలెన్స్ తప్పి నెమ్మదిగా జారుతుందో అప్పుడు అర్థమైంది అది నిజంగానే నువ్వు బ్యాలెన్స్ చేస్తున్నావని. రియల్లీ గ్రేట్ నాన్న. సరే ఎలా ఉందో అడుగుదాం. సుందరం మాస్టర్, మీ ముగ్గురు నాకు నచ్చారు. స్పెషల్గా కార్యాన్యాన్ని ధైర్యం మెచ్చుకోవాలి దీంట్లో. ఇప్పుడు మిగతా డాన్స్ అన్నీ చేశారు కదా, అదంతా 100 చేయొచ్చు, ఇది ఒక డాన్స్ చేసేది కష్టం. అది ఓంకార్ అన్నయ్య చెప్పినట్టు మేము గాడ్ గిఫ్ట్ అంటారు దీన్ని. అర్చన గారు. కారుణ్య వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ ఆ కుండ మీద నుంచి స్లిప్ అయ్యావు, కానీ ఆక్వర్డ్ గా పడిపోకుండా బ్యాలెన్స్ అయ్యి స్టేజ్ మీద మళ్ళీ కంటిన్యూ చేసి అదే గ్రేస్ తోటి కంటిన్యూ చేసి తడబడిపోకుండా మరీ కుండ ఎక్కేసి అది గందరగోళం చేయకుండా ఎంతో నీట్గా మేనేజ్ చేసావు. ఫేస్లో ఎక్కడ మిస్ కాలేదు ఎక్స్ప్రెషన్. గ్రేట్. థ్యాంక్ యూ అక్క. అప్రిషియేట్ దట్ నాన్న. ఐ లవ్ యువర్ యాటిట్యూడ్. నీ యాటిట్యూడ్ నీ ఏజ్కి ఇస్ గ్రేట్. ఐ మీన్ ఫ్యాబులస్. థ్యాంక్ యూ అక్క. వెరీ నైస్ స్పిరిట్ కారుణ్య. వెరీ గుడ్ సనీ. థ్యాంక్ యూ మ్యామ్. గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ మ్యామ్. లాస్యా. సన్నయ్య, ముందుగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆటలో నువ్వు ఇంట్రడ్యూస్ చేసిన క్లాసికల్ ఐటమ్స్ ఎవరూ ఇంట్రడ్యూస్ చేయలేదు. కూచిపూడి, ఆంధ్రనాట్యం, కథకళి, ఇప్పుడు భరతనాట్యం. ఇంకా నెక్స్ట్ ఏం ఇంట్రడ్యూస్ చేస్తావు అన్నయ్య? చూడు. ఓకే కారుణ్య, అన్నయ్య ఇప్పుడు స్కోర్స్ చూద్దాం. అన్నయ్య. సుందరం మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. అర్చన గారు. థ్యాంక్ యూ మ్యామ్. లిటిల్ ఛాలెంజర్స్. లిటిల్ టైగర్స్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇప్పుడు SMS రిక్వెస్ట్. ఓకే అన్నయ్య. హాయ్ అండి, నా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే JTA అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి KARUNY కారుణ్య అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.